ఊహించుకుంటే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి బెయిల్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. పిన్నెల్లికి బెయిల్ వస్తుందా రాదా అనే దానిపై కొనసాగుతున్న ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్న ఇరు వర్గాల వాదనలు విని తీర్పును రిజర్వ్ లో ఉంచిన న్యాయస్థానం ఈ రోజు మధ్యాహ్నం బెయిల్ పై తుది తీర్పు వెలువరించనుంది ఏపీ హైకోర్టు. ఇక ప్రస్తుతం పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం తర్వాత హత్యాయత్నం కేసులో నెల్లూరు కారాగారంలో ముద్దాయిగా ఉన్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి బెయిల్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. పిన్నెల్లికి బెయిల్ వస్తుందా రాదా అన్న దానిపై ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. నిన్న ఇరు వర్గాల వాదనలు విని తీర్పును రిజర్వ్ లో ఉంచిన న్యాయస్థానం ఈ రోజు మధ్యాహ్నం బెయిల్ పై తుది తీర్పు వెలువరించనుంది. ప్రస్తుతం పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం తర్వాత హత్యాయత్నం కేసులో నెల్లూరు కారాగారంలో ముద్దాయిగా ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, పిన్నెల్లి బెయిల్ పిటిషన్ హైకోర్టులో ఏ సమయానికి విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది? గుడ్ మార్నింగ్ భవాని. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలనం రేపినటువంటి పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పై అయితే మాత్రం ఈ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొదటి నుంచి కూడా పల్నాడు ప్రాంతంలో మాచర్ల గడ్డ వైసీపీ అడ్డా అనే విధంగా కూడా దాదాపు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఏకదాటిగా నిలబడినటువంటి వ్యక్తి కాబట్టి మరి అలాంటి వ్యక్తి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పాల్వాయి గేట్ గ్రామంలో ఈవీఎం పగలగొట్టిన తర్వాత బయటకు వస్తున్నటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై కూడా దాడి చేయడం, అనంతరం ఎలక్షన్ అయిన తర్వాత కూడా పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో కొంత స్వైర వ్యవహారం చేస్తూ అక్కడ ఉన్నటువంటి సిఐ నారాయణ స్వామిపై కూడా కేసు చేసుకున్నారనేటువంటి అభియోగంతో కూడా మొత్తం 3 కేసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అయితే మాత్రం పెట్టడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈవీఎం సంబంధించినటువంటి పగలగొట్టిన దానిపై కూడా మాచర్ల ధర్మస్థానం అయితే మాత్రం అతనికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ మరొక 2 హత్యాయత్నం కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రిమాండ్ విధిస్తూ కూడా మాచర్ల ధర్మస్థానం అయితే మాత్రం తీర్పు వెలువరించింది. ఇప్పటికీ దాదాపు 50 రోజులుగా వస్తా ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం నెల్లూరు కారాగారంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఈ యొక్క 50 రోజుల్లో కూడా 2 సార్లు గుంటూరులో ఉన్నటువంటి సెషన్స్ కోర్టులో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాదులు అయితే మాత్రం పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా 2 పిటిషన్లను గుంటూరు సెషన్ కోర్టు అయితే మాత్రం కొట్టివేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే గత 10 రోజుల క్రితం ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అయితే మాత్రం పిన్నెల్లి తరపు న్యాయవాదులు తిరిగి మరలా బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఒక రిట్ పిటిషన్ మాత్రం దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఈ నేపథ్యంలోనే దాదాపు 2 సార్లు కూడా హైకోర్టు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాదనలు పూర్తిగా కూడా విన్న తర్వాత 2 సార్లు కూడా వాయిదా వేసి వచ్చింది. మరి ఈ నేపథ్యంలోనే నిన్న కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క అంశంపై కూడా పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేయొచ్చా లేదా అనేటువంటి అంశంపై కూడా దాదాపు 3 గంటల పాటు కూడా సుదీర్ఘంగా ఇరు వర్గాల వాదనలు అయితే మాత్రం న్యాయమూర్తి ఎదుట వినిపించినటువంటి నేపథ్యంలో తీర్పు ఈ రోజుకి రిజర్వ్ చేసి ఈ రోజు మధ్యాహ్నం లోపు కూడా ప్రకటించే విధంగా కూడా ఉత్తర్వులు వెలువరించింది. సో మరి ఈ నేపథ్యంలోనే సర్వత ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే ప్రస్తుతం ఇటు పల్నాడు జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరి ఈ రోజైనా బెయిల్ వస్తుందా రాదా అనే దానిపై కూడా ప్రస్తుతం చర్చ అయితే మాత్రం నడుస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు మాచర్ల పట్టణంలో ఇప్పటికే సంబరాలు మొదలయ్యాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్నాం అంటూ కూడా ఇప్పటికే వ్యక్తులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం అంటే వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం. మరి అలాంటి నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఘటన జరగడం, పిన్నెల్లి ఓడిపోవడం, ఈ పరిణామాలు కూడా పూర్తి స్థాయిలో పిన్నెల్లికి సంబంధించినటువంటి వర్గీయులు కూడా దూరం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ప్రస్తుతం నెల్లూరు కారాగారంలో ఉన్నటువంటి పిన్నెల్లికి సంబంధించి కూడా ఆయనకి బెయిల్ వస్తుందా రాదనేటువంటి ఒక హైటెన్షన్ అయితే, మరొక పక్క మాత్రం పిన్నెల్లి తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డికి కూడా ఎక్కడున్నాడు అనే దానిపై కూడా ఇప్పటి వరకు పోలీసులే పూర్తి స్థాయిలో కూడా అతను జాడ కూడా పట్టుకోలేకపోయారు. దాదాపు ఎలక్షన్ జరిగిన నాటి నుంచి నేటి వరకు కూడా పిన్నెల్లి వెంకటరామరెడ్డి అజ్ఞాతంలోనే కొనసాగుతా ఉన్నారు. పోలీసులు దాదాపు 5 బృందాలుగా కూడా అతని కోసం గాలింపు చర్యలు
చేసినప్పటికీ ఆ పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా అతని యొక్క ఆచూకీ అయితే మాత్రం పోలీసులకి దొరకకుండా ఆ పిన్నెల్లి సోదరుడు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో పిన్నెల్లి బయటకు వస్తే తిరిగి మరలా మాచర్ల నియోజకవర్గంలో అల్లర్లు తిరిగి మరలా రేకెత్తుతాయా, లేదంటే ఇక ఏదైనా ఉదంతాలు జరుగుతాయా అనే దానిపై కూడా ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం హైకోర్టులో తన వాదనలు కూడా న్యాయమూర్తి ద్వారా న్యాయస్థానంలో న్యాయమూర్తికి అయితే మాత్రం ఇటు లాయర్ అయితే మాత్రం వినిపించడం జరిగింది. మరి ఈ వాదనలు విన్నటువంటి న్యాయస్థానం పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు ఈ యొక్క పిటిషన్ పై కూడా పూర్తి స్థాయిలో కూడా విచారించబోతా ఉంది. ప్రస్తుతం ఈ పిటిషన్ కు సంబంధించి వాదనలు జరిగాయి కాబట్టి ఈ రోజు తీర్పు అయితే మాత్రం వెలువరించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మధ్యాహ్నం 3 గంటల లోపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా ఆయన తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డికి సంబంధించినటువంటి అంశంపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా వాదించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ యొక్క బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం ప్రస్తుతం ఒక ఉత్కంఠ మధ్య కొనసాగుతా ఉంది. మరి ఇప్పటికే 2 సార్లు గుంటూరు కోర్టు సెషన్స్ కోర్టులో కొట్టేశారు కాబట్టి ఇక హైకోర్టులో కూడా కొట్టేస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏంటి అనే దానిపై కూడా ప్రస్తుతం ఒక సందిగ్ధత వాతావరణం అయితే మాత్రం ప్రస్తుతం ఇటు పల్నాడు జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ లో నెలకొంది. భవాని. రైట్, ఓకే, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.